హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనందరికీ మునగాకు గురించి బాగా తెలుసు కదా! మునగాకు చాలా హెల్తీ అని, రోజు మార్నింగ్ మునగాకు జ్యూస్ తాగడం వల్ల మనకి హెల్త్ చాలా బావుంటుందని, షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అది ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలీదు. అంటే సిటీలో మునగాకు ఎక్కడ దొరుకుతుందండి? నేనైతే ఊరు నుంచి అక్కొస్తుంటే తెప్పించి యూజ్ చేయాలో చాలా మందికి తెలీదు. ఈరోజు మునగాకుతో చట్నీ చేద్దాం. మునగాకు పచ్చడి చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మునగాకు మనకి హెల్తీ కాబట్టి ఇదొక రెసిపీ. ఊరు నుంచి తీసుకొచ్చాం కదా! బాగా 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి కదా! 2, 3 టైమ్స్ బాగా చాలా వాటర్ ఏసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు మాయి మీడియం ఉన్నాయన్నమాట కారము. అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. మీ పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. అట్లాగే ఇంకొకటేంటంటే పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోండి. లేకపోతే అవి నూనెలో వేయగానే వచ్చి ముఖం మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాయి. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? అందుకని పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొంచెం కట్ చేసుకొని వేసుకున్నామనుకోండి, అవి మొహం మీదకి పడకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు వేగగానే పచ్చిమిరపకాయలు ఆయిల్‌లో వేసి పక్కకు వెళ్ళిపోకండి. అక్కడే ఉండండి. 2 మినిట్స్‌లో సిమ్‌లో పెడితే 2 మినిట్స్‌లో వేగుతాయి పచ్చిమిరపకాయలు. కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా! అది వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడెళ్ళి మీరు కొద్దిసేపు పక్కన రెస్ట్ తీసుకోవచ్చనమాట. కూర్చొని యూట్యూబ్‌లో 2 షార్ట్స్ చూసేసరికి మునగాకు ఫ్రై అయిపోతుంది. కొద్దిగా అటు ఇటు తిప్పితే దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోతుందన్నమాట. నాకు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు. అవి తీసి మిక్సీ జార్‌లో వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెద్ద సైజున ఒక టమాటా తీసుకున్నాను. మీరైతే మీ టేస్ట్‌కి తగ్గట్టు టమాటా తీసుకోండి. ఆ టమాటాలు కొద్దిగా పుల్లగా కూడా ఉన్నాయి. అందుకని నేను కొంచెమే టమాటా తీసుకున్నాను. అదే బాండీలో టమాటా వేసి దాంట్లో కొద్దిగా ఉప్పేసి దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. అంతేనండి. పెద్దగా పనేం ఉండదు. మునగాకు పచ్చడి అనంటే అసలెలా చేయాలి? మునగాకు పచ్చడా? మా అక్క అయితే మునగాకుతో పచ్చడి ఎలా చేస్తారు అని చాలా ఆశ్చర్యపోయింది. మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా? చాలా ఈజీ అండి మునగాకుతో పచ్చడి చేయడం. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయలును, మునగాకు తీసిన బాండీలోనే కొంచెం టమాటా వేసుకొని, దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్ కానీ, వాటర్ కానీ ఏం వేయనవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్‌లో మీరెళ్లి 2 రీల్స్ చూసొచ్చేసరికి టమాటా ఫ్రై అయిపోతుందండి. అంటే కొద్దిగా మెత్తబడుతుంది చాలు మనకి. ఆ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు, మునగాకు మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ చల్లారేలోపు మనం ఊరికే కూర్చుంటామా? రీల్స్ చూస్తాం కదా! కానీ ఇప్పుడు రీల్స్ చూడకుండా వెళ్ళి ఒక 5, 6 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పచ్చిమిరపకాయలు, మునగాకు అంతా చల్లారిపోతుంది కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసిన పచ్చిమిరపకాయలు, మునగాకు, దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అట్లనే మిక్సీ పడితే అది అవ్వదు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టారనుకోండి తొందరగా అయిపోతుంది. అట్లాగే మధ్యలో టమాటా కూడా వేసుకొని కొద్దిగా బరకుగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టారనుకోండి అది గోరింటాకులాగా అయిపోతుంది. మునగాకు చట్నీ అవ్వదు. అందుకని దాన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు దాన్ని కొంచెం తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టకపోతే మనకు నచ్చదు కదా! తాలింపు పెట్టకపోయినా తినొచ్చు. మనకు తాలింపు పెడితే నచ్చుతుంది కాబట్టి, ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా తాలింపు గింజలు, దాంట్లో ఒక మిరపకాయి, అట్లాగే కరివేపాకు. అయి కొద్దిగా ఫ్రై అవ్వగానే నేనైతే కొద్దిగా ఇంగువ వేశాను. మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు. అంతే. ఇంక ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే తిన్నాను. నాకైతే మునగాకు చట్నీ చాలా బాగా నచ్చింది. చాలా హెల్తీ కూడా కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.